దేవుని నామని స్తోత్రం ఎందుకు దేవుని మాటలు ఎందుకు కుసేపు దావీదు గురించి నేర్చుకుంటున్నాం కదా. దావీదు సౌలు దావీదు మీద పగపట్టి చంపాలని చూస్తున్నాడు అనమాట. దావీదేమి సౌలు శత్రువుగా చూస్తలా. సౌలు మట్టికి దావీదు శత్రువుగా చూస్తున్నాడు అనమాట. అది దావీదుకున్న మనసు, సౌలుకున్న మనసు. సౌలుకేమో లోకానుసారంగా అయిన మనసు ఉంది, దావీదుకేమో దేవుని మనసు అన్నమాట. దేవుని మనసు బట్టి ఆ సౌలుని ఏమనుకోకుండా శత్రువు లేక సూత్రలు అసలు చంపుతాకి ఎంట పడితే మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఏమంటాం? నన్ను చంపుతాకి ఎంట పడుతున్నావు, నేనేం చేశాను, నాలో నేనేం తప్పు చేశాను అని మనం అడుగుతాం. దావీదు అట్లా ఏం అడగల, సౌలుని కాడ ఏమి అనలా, మాట మాట్లాడలా. సౌలుని ఎదిరిస్తే అక్కడ సిద్ధపడాల అసలు. సౌలు తరుపుతుంటే పారిపోయాడు, కానీ రెండో మాట అనలా. ఎందుకంటే సౌలు దేవుడి అభిషేకం పొందాడు కదా అని దావీదు దేవుడి అభిషేకం పొందాడు, సౌలుని ఏమనకూడదు, ఆయనే చూసుకుంటాడు అని దావీదు. అలాంటి మనసు ఉంటుంది ఇప్పుడు మనకే దేవుని బిడ్డల్లో అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరన్నా నీకు హాని చేస్తున్నారనుకో, వాళ్ళకి తిరిగి హాని చేస్తమే మనకు అలవాటు. అంతేగాని హాని చేసే వాళ్ళ దగ్గర హాని చేశారనుకో, వాళ్ళు నీకు ఏదన్నా నష్టం కలిగించారనుకో, నువ్వేమనుకోండి వచ్చేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు అతని మీద నువ్వు ఎదురు తిరిగినా అట్లా చేయలేవు. నీ పక్షం దేవుడే యుద్ధం చేస్తాడనమాట. అతనే అన్నీ తప్పు చేసిన అతను నీ దగ్గరికి వచ్చి సమర్పణ అడిగేదాడు చేస్తాడు దేవుడు. అట్లాంటి దేవుడు మన దేవుడు. అంతేగాని నువ్వు పగ తీర్చుకుంటావంటే నువ్వు పగ తీర్చుకుని ఏమి చేయలేవు అక్కడ. అది దేవుడికి చెప్పాలి. దేవుడికి చెప్తే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేస్తాడు దేవుడిదే. మనం ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు యుద్ధానికి వెళ్ళాడు. నేను అవలగా దేవుడిని దావీదు నేను చంపాను అంటలేదుగా. దేవుడిదే యుద్ధం, యెహోవాదే యుద్ధం అని చెప్పి గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతుని జయించాడనమాట. అట్లాంటి దావీదుని ఈ సౌలు చంపాలని అనుకుంటున్నాడు అనమాట. ఈ సౌలు చంపాలని అనుకుంటాం, దావీదు తప్పించుకుని వెళ్ళిపోతాం. ఎట్లా ఉంటుంది జరిగినాక సౌలుకి ఒక కొడుకున్నాడు, యోనాతాను అని ఒక కొడుకున్నాడు. ఆ యోనాతాను ఈ దావీదు అంట కలుసుకున్నప్పుడు దావీదు మనసు యోనాతాను మనసు ప్రణవేసిపోయినాయి అంట. ఒకరు ప్రణవేసిపోయారంట. స్నేహితులు అయిపోయారన్నమాట. ప్రాణ స్నేహితులు అయిపోయారు. తండ్రి ఏమో విరోధి, దావీదు చంపాలని చూస్తున్నాడు. కొడుకేమో ప్రాణ స్నేహితుడు. ఈ దావీదు అంటాడు, మీ నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు, నేనేం తప్పు చేశాను, నేనేం చేశాను అని మా దావీదు అంటాడు. ఈ యోనాతాను అంటాడు, మా నాన్న నాకు తెలియకుండా ఏం చేయడు, మా నాన్న అట్లా ఏం చేయడు, మంచోడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా తండ్రి ఉన్నాడు అనుకో, కొడుకు ఏమనుకుంటాడు, మా నాన్న మంచోడే కదా, మంచి మనసు మంచోడు అనుకుంటాడు. అసలు మనసు సౌలులో ఉన్న క్రూరమైన మనసు తెలీదు యోనాతానికి. తెలియకుండా దావీదు అంటున్నాడు, ఇంకా నాకు తెలియకుండా మా నాన్న ఏమి చేయడు, నేను నీకేమి హాని కలగదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట. దావీదు ఈ వీణ వాగిచ్చాడు. వీణ వాగిస్తా దేవుడి పాటలు పాడుకుంటూ ఉండేవాడు దావీదు.
ఆ వీణ బాగిస్తూ ఉంటుండగా ఒకసారి వీటి విసురుతాడనమాట సభలు. వీటి విసిరితే దేవుడే తప్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో ఆనందిస్తాడు దావీదు. ఈ వీటి విసిరితే వీటి దావీదుని తప్పుకుని గోడకి తగులుతుంది మాట. అట్లాగే మనం ఆత్మ కలిగి ఉన్నామనుకో మనల్ని దేవుడే తప్పిస్తాడు మనల్ని. దేవుడు ఆత్మ కలిగి ఉండాలి మనం. అట్లా ఉండగా దేవుడి స్తోత్రం హల్లెలూయా. అట్లా ఉండగా ఒకసారి దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంట. సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వచ్చేసింది కదా, తీసేశాడు. తీసేసి దావీదు దగ్గర వచ్చింది కదా. సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చిందని ఉంది. ఆ దేవుడి వార్త నుంచే మళ్ళీ దురాత్మ సౌలు మీదకి వచ్చిందని ఉండదు. సౌలు మీదకి దేవుడి వార్త నుంచే వచ్చిందన్నమాట. మన మీద ఏది మనకు రావాలన్నా దేవుడి వార్త నుంచే వస్తుంది. దేవుడి అనుమతి లేనిదే మనకి ఏ హాని జరగదో, ఏది మనల్ని సమీపించలేదు. సైతాను మనల్ని కష్టపెట్టాలన్నా కానీ దేవుడు అనుమతి కావాలి. అది సైతాను కాడ. మనం దేవుడికి ఇష్టలుగా ఉన్నాం అనుకో అనుమతి ఎత్తుకుతాడు ఇవ్వడు కదా. మనం ఇష్టలుగా లేకుండా మన ఇష్టం వచ్చి మనం తిరిగామనుకో దేవుడి కాడ చూసి చూడనట్టు పోతాడు. అప్పుడు సాతాను వచ్చి మనల్ని ఉపయోగించుకుంటాడు అన్నమాట. మనల్ని ఇక టార్చర్ పెడతాడనమాట. మనం సాతాను టార్చర్ పెడుతుంటే మనం ఏమనుకుంటాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి మహిమపడుతున్నాం, కానీ మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఇద్దరు వస్తున్నాయి అని మనం అనుకుంటాం. ఆ కష్టం ఎవరి వల్ల వచ్చింది? నీ వల్లే వచ్చింది, మన వల్లే వచ్చింది. మనలో లోపం ఉండి మనం దేవుడి మాట వెనుక దేవుణ్ణి అశ్రద్ధ చేసి లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్నమాట. మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకాన్ని ప్రేమించకూడదు. మనం యేసయ్యనే ప్రేమించాలి. రెండోదిగా శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం. మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం. మనం దేవుని ప్రేమించుకోండి. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించండి, నేను తప్ప మీకు ఎవరు దేవుడు ఉండకూడదు, నేనే మీకు దేవుణ్ణి అని చెబుతున్నాడు యేసయ్య దేవుడు. అలా మనం దేవుణ్ణే ఆరాధించాలి. మనకి ఏది ఉండకూడదు, దేని మీద ఉండకూడదు. మనమేమో లోకంలో ఉండి లోకంలో జీవిస్తూ చేస్తూ మన ఇష్టం మనం చేస్తే మనకి కష్టాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు? మన లోపాలను పెట్టి వస్తాయి. స్తోత్రం. ఇలాగే స్త్రీల పెద్దలాటగే అట్లాగే ఐగుప్తి నుంచి నడిపిస్తే వాళ్ళు అట్టగే చేశారంట. ఏదైనా బాగున్నప్పుడేమో ఏదైనా ఆహారం కావాలన్నప్పుడు మన్నా ఇస్తున్నప్పుడు, పూరేలు కావాలి మాంసం కావాలన్నప్పుడు పూరేలు ఇచ్చి మారాన్ని మధురంగా మార్చి ఇవన్నీ అద్భుతాలు చేసినప్పుడేమో దేవుణ్ణి మెచ్చుకుంటున్నారు. ఏదన్నా కొద్దిగా ఇది వచ్చిందనుకో ఆ దేవుని సనుగుతాం, మోసేని సడుగుతాం, ఇట్లా వచ్చారన్నమాట వాళ్ళు. మోసే సేన దేవుడి దగ్గరికి వెళ్తే సేన కొండ మీదకే ఆజ్ఞలు రాపించుకొస్తాకి వెళ్తే వీళ్ళు ఏం చేశారో ఈ బంగారం అంతా తీసుకుని ఆహారం దగ్గర తీసుకెళ్ళి మాకు దోణ చెయ్యి, మమ్మల్ని ఐగుప్తి నుంచి నడిపించిన మోసే ఏమయ్యాడు మాకు తెలీదు, మా ముందు నడుపుతా దేవత కావాలి అని అంటే ఈ ఆహారం నియమనాలి. మోసే వెళ్ళాడు, దేవుడి వద్దకు వెళ్ళాడు, దేవుడితో మాట్లాడతాకి వచ్చేతాడులే అని చెప్పాలి కదా. చెప్పకుండా మీ ముక్కులకి చెవులకి మీ పిల్లలకి మీకు ఉన్నాయన్నీ తీసుకురండి అని చెప్పాడు. మరి అన్నీ వలుచుకుని తీసుకొస్తే అవి ఏం చేశారు? అగ్నిలో వేసాడు అనమాట, పుటమేసాడనమాట. పుటమేసి దాన్ని ఒక రూపం కింద చేశాడనమాట. చేసి దోణ చేసి ఇదిగో మిమ్మల్ని ఐగుప్తి నుంచి తీసుకొచ్చిన దేవత ఇదే అని ఇచ్చాడనమాట.
ఇచ్చేటప్పటికి వీళ్ళు ఆ దూడన ఇక ఆరాధన చేత మొదలెట్టారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దూడ నీకే స్తోత్రం, నీకే స్తోత్రం అని దూడ చుట్టూ తిరిగి భజన చేస్తున్నారన్నమాట. భజన చేస్తున్నారట. అట్లా చెడిపోయారు. అట్లా మనం దేవుని మార్గాన్ని తప్పేటప్పటికి అట్లాగా మనకు శోధన వస్తుంది. మన శోధన వస్తుందంటే మనలోనే ఉంటాయి. మనలోనే ఉంది. మనలో తప్పు భేదం బట్టి అది వస్తుంది అన్నమాట. లేకపోతే ఎందుకు వస్తుందో రాదు. దేవుడితో ఉన్నామనుకో, దేవుడితో ఉంటే ఏ అపాయం మన అద్దెకు రాదు. దేవుడు చెబుతున్నాడు, నీ కంటికి రెప్పలా కాసు కాపాడుతా అంటున్నాడు అన్నమాట. మనకి ఆయనే అడ్డుగోడగా ఉంటాడనమాట. మనకి ఏ అపాయం రాదు. మన గొడవనం చుట్టూరు ఆయన దూతలు కాపుదల ఉంచుతాడనమాట. మనల్ని కాపాడుతాడనమాట. అట్లా ఉండి మనం దేవుడిని ఆరాధించుకోవాలి, గణపరుచుకోవాలి. అంతేగాని లోకంలో కలిసిపోయి లోకంలో ఇదయ్యి చేస్తే మనం అట్లా ఉండకూడదు. అన్నమాట. దేవుడు చూస్తాడు. వీళ్ళు ఎప్పటికీ వింటలేదు మాట అని దేవుడు విడిచిపెట్టేశాడు అనుకో, మనం ఎందుకు పనికిరామాట. అట్లాగే దేవుడికి ఇసుకు కలిగించే దట్టుగా ఉండకూడదు. మనం దేవుడిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. కానీ దేవుడిని ఇసుకు కలిగించే బిడ్డలుగా, దేవుడిని ఇది చేసే బిడ్డలుగా, దేవుని సనిగే బిడ్డలుగా, గొనిగే బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుని గణపరుచుకుంటూ ఆయన్ని గణపరుచుకుంటూ ఆయనలో జీవించాలి. ఆయనలో పరిశుద్ధాత్మ కలిగి ఆయనతో సాంగత్యం కలిగి జీవించుకోవాలి. పరిశుద్ధాత్మ ఉంటే దేవుడితో మనం సహవాసం చేసినట్టే. ఆయన పరిశుద్ధాత్మ ఎందుకు మన తప్పులన్నీ ఒప్పించి ఆయనతో ఏకం చేస్తాకి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చాడనమాట. అట్లాగే మన పాపాలు ఒప్పుకొని మనం దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగుదాం. ఈ సినిమాట్లో దేవుని దీవించిన కాక. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రములైన మేము ఎలా ఉండాలి తెలియవచ్చు. మా దేవానికి స్తోత్రం. మా ఇంటిలా జీసస్ దావీదు లేక మంచి మనసు కలిగి ఉండాలని తండ్రి శత్రువు గడ ప్రేమించాడు తండ్రి దావీదునైనా. అలాగే శత్రువు గడ ప్రేమించి మనసు కలిగి మేము ఉండాలి తండ్రి. అంతేగాని అయినా తండ్రి మా పితరుల ఇశ్రాయేలు లేకనైనా తండ్రి అరణ్యంలో దోణ చేసుకుని ఆరాధించారు తండ్రి. అలాంటి జీవితాలు మాలో వండుకొడతండి నాయన. మేము ఐగుప్తిలో లోకంలో కలపడతండి నాయన. ప్రభు మీతో సాంగత్యం చేసుకుంటూ మీలోనైనా తండ్రి పరిపూర్ణంగా నాయన జీవించే జీవితాలు ఆయన మాకు మీలో అంటుకట్టు కాపాడమని ఏ స్థానంలో ప్రార్థనిస్తాడు పరమ తండ్రి. ఆమెన్. సహాయం చేస్తున్నాను. దేవస్తోత్రం పరమ తండ్రి. ఆమెన్.